మేలు చేయు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 5:20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. లోకంలో ఇటువంటి సంగతులు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కీడును మేలనియు మేలును కీడనియు పిలుస్తూ ఉన్నారు. అలాంటి ప్రజలతో మనం ఏం చేయగలం? తన ముందు పెట్టిన మంచి ఆహారాన్నైనా దానిలో విషముందని చెప్పే బాలికను నేను కలిశాను. ఆ అమ్మాయి స్వస్థత కొరకు ప్రార్థించమని నా దగ్గరకు తెచ్చారు. ఆమె మనస్సును సైతాను భ్రష్టమైనదిగా చేశాడు. ఆదాము పాపము చేసినప్పుడు అతని మనస్సు భ్రష్టమైనది. యేసయ్య వచ్చినప్పుడు నిజమైన వెలుగును తీసుకొని వచ్చారు. ఆ వెలుగు, ఆ సత్యము మన ఇళ్లలో ఉన్నప్పుడు అవి చిన్న పరలోకంలా ఉంటాయి. మన సంఘాలు కూడా అలాగే ఉంటాయి. కానీ కొన్ని సంఘాలలో వెలుగు లేదు, సత్యము అక్కడ అందించబడట్లేదు. సంఘాలు ఏవో కొన్ని ఆరాధనా కార్యక్రమాలు చేస్తూ డబ్బు సేకరించే సంస్థలలా అయిపోయాయి. యేసు క్రీస్తునందు మనకు అవసరమైనదంతా మంచిదంతా ఉండును అని దేవుడు నాకు నేర్పించాడు. ఈనాడు నాకేదైనా కొదువ కలిగితే దానికి కారణము నాలో క్రీస్తు తగినంతగా లేడన్నమాట. నేను బోధిస్తూ ఉన్నప్పుడు నన్ను ఒక గొప్పవానిగా ప్రజలు చూస్తూ ఉన్నారు. తగినంతగా క్రీస్తును నేను కలిగి ఉండకపోవడాన్ని బట్టి నేను దుఃఖపడుతూ ఉన్నాను. నేనింకా ఎక్కువగా ప్రార్థించేవాడినైతే ఎక్కువగా ప్రజలకు ఆత్మీయ మేలులు చేస్తూ స్వస్థపరిచే సేవలో ఉండేవాణ్ణి. ఒక ఆమె తనలో ఏ పాపము లేదని చెప్పింది. ఎల్లప్పుడూ గృహంలోనే ఉండడం వల్ల శోధనలో పడలేదని, పాపము చేయలేదని చెప్పింది. అయితే ఆమెకు నిజమైన వెలుగు వచ్చినప్పుడు ఆమె పాపముతో నిండుకున్నట్లు తెలుసుకుంది. చాలామంది క్రైస్తవ అధికారులు తాము లంచం తీసుకోవట్లేదు గనుక వారిలో పాపం లేదు అనుకుంటారు. కానీ మీ పిల్లలు మారుమనసు పొందేంత వరకు మీరు దేవునిని సంతోషపరచలేదు అని నేను వారితో చెప్పాను. నిజమైన వెలుగు వారి హృదయాలలో ప్రకాశించినప్పుడు నిజమైన తగ్గింపు మొట్టమొదట అవసరమని వారు భావించారు. తన కుమార్తె రక్షించబడినప్పుడు ఒక క్రైస్తవ అధికారి భయపడ్డాడు. ఆమె సంపూర్ణముగా గాక ఏదో కొంచెము మార్పు చెందాలని అతడు కోరుతూ ఉన్నాడు. అతడు సంఘాలలో బోధించేవాడు కూడా. అతడు ఎలాంటి వర్తమానం ఇవ్వగలడు? ఒకసారి అతనికి తేలు కుట్టినప్పుడు ప్రార్థన ద్వారా బాగవ్వడం చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. దేవుని శక్తి ఎంతో ప్రజలకు తెలియదు. మన మనస్సుల్లో ఉన్నటువంటి వ్యర్థత్వం నుండి క్రీస్తు వారు మాత్రమే మనందరినీ విడిపించునుగాక. ఆమెన్.